పర్మిషన్, మున్సిపాలిటీ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ కావాలి కదా, కావాలి ఇల్లు కట్టుకోవడానికి. అవి తీసుకుని వస్తే ఇచ్చేసి. అవును, అప్పట్లో జగన్ అది చేద్దాం అనుకున్నాడు, కానీ రచ్చరచ్చ అయింది, ఆగిపడే వదిలేశాడు. వీళ్ళు చేయరు అది. అవును, ఎందుకంటే అట్లా చేస్తే ఇంకా తినడానికి ఎవరికి ఉంటుంది అవకాశం. అవును, పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్ కడతాడా? పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటారా మీరు? కట్టుకోవాలని పర్మిషన్ కావాలి కదా. ఆధార్తో పాటు పర్మిషన్ కార్డు తీసుకో. నువ్వు ఉట్టి ఆధార్ కార్డు అంటే ప్రతి ఒక్కరితో ఎవరిదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు పనిచేసే లేబర్దైనా ఇచ్చేయచ్చు. ఏముంది అక్కడ? దాంతో రోజుకి 20 అంటే ఏం చేసుకుంటాడు రోజుకి 20? ఇప్పుడు దాని మీద మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఎన్జిటి వాళ్ళు వీళ్ళు వెళ్తారు, వైసీపీ వాళ్ళు కంప్లైంట్ పెడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేము దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించామంటారు అని ఒకే ఆధార్ కార్డు మీద ఓ 10 సార్లు ఇసుక తీసుకున్నారని చెప్పేసి ఓ 10 మంది మీద కేసులు పెడతారు. దానికి ఓ పెనాల్టీ కథ నడుస్తుంది. ఇవన్నీ ఓ పెద్ద హంబక్ గేమ్ తప్పించి ఏముండదు. ఇసుక ఒకే ఒక్కటి చంద్రబాబు టైంలో ఇసుక తక్కువకి వస్తుంది, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అలా రాలేదు. అది సింపుల్ లాజిక్. ఇసుక ఉచిత విధానం ఈ పాలసీ వెనక కూడా ఓట్ల రాజకీయం ఉందని అనుకోవచ్చా? ఓట్ల రాజకీయం కంటే కూడా మన వాళ్ళని పరిపుష్టి చేసే రాజకీయం ఉంటది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొదలైనప్పుడు భవన నిర్మాణ కార్మికుల కష్టాలు అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసిన యాజిటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలోకి రాగానే ముందు ఇసుక మీదే దృష్టి పెట్టడం. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నా, అదంతా ఒక గేమ్ ప్లే తప్పించి ఏం లేదు. పని ఎవరికి లేదు. భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోయారు.